పల్లెటూరి బ్యాక్గ్రౌండ్ ఉన్న ఓ అమ్మాయి పట్టణానికి వస్తుంది. అసలే సిటీకి కొత్త. అడ్రస్ విషయంలో కన్ఫ్యూజన్. ఎలా వెళ్లాలో తెలియక తెగ కంగారు పడిపోతుంది. ఇంతలో ఓ అబ్బాయి ఆమెకు అండగా నిలిచి ఆమెను సరైన చోటుకు చేరుస్తాడు. మురుగదాస్ జర్నీ సినిమా చూసిన వారికి ఈ సీన్స్ గుర్తునే ఉంటాయి. అయితే అదంతా సినిమా కథ. కానీ నిజ జీవితంలోనూ అలాంటి పరిణామమే చోటు చేసుకుంది. చినుకు చినుకు కలిసి చేను పండినట్లుగా చేయి చేయి కలిసి ఆమె ఆశల పంటను పండించారు. ఆ పల్లెటూరి అమ్మాయి జీవితంలో వెలుగులు నింపారు. ఆ మానవత్వం పరిమళించిన కథే ఇది. స్వాతి నవ్వింది. కన్నీళ్లు తుడుచుకుంటూ మనస్సారా నవ్వింది. ఎందుకు నవ్వదు? కూలిపోయిందనుకున్న ఆశల సౌధం నిలబడేసరికి కలిగిన సంతోషమది. చేజారిపోతుందనుకున్న పెన్నిధి మళ్లీ చేతికి అందేసరికి కలిగిన సంతోషమది. ఇది కేవలం స్వాతి సంతోషమే కాదు, మానవత్వం ఇంకా మంటగలిసిపోలేదని నమ్మే వాళ్ళందరి సంతోషం. స్వాతి ఓ సాదాసీదా తమిళమ్మాయి. ఉండేది తిరుచిలోని ముస్రిలో. అమ్మా నాన్నలకు అక్షరం ముక్కరాదు. కాని స్వాతిని చదువుల తల్లిని చేయాలనుకున్నారు. తల్లిదండ్రుల ఆశలకు తగ్గట్టుగానే స్వాతి చదువులో వికసించింది. 10th ఇంటర్లో ఫస్ట్ ర్యాంక్లో పాస్ అయింది. బీటెక్ బయోటెక్నాలజీ చదవాలన్నది స్వాతి కళ. ఆ ఆకాంక్షకు తగ్గట్టుగానే కౌన్సిలింగ్కు రమ్మంటూ తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం స్వాతికి కబురు పంపింది. ఆగస్టు 8న రావాలంటూ వచ్చిన ఆ కబురును చూసి స్వాతి పొంగిపోయింది. ఆగస్టు 8 రానే వచ్చింది. తల్లి తంగపొండుతో కలిసి స్వాతి కౌన్సిలింగ్కు బయలుదేరింది. అయితే పల్లెటూరు బ్యాక్గ్రౌండ్ పెద్దగా వినని పేర్లు కావడంతో కంగారు పడిపోయింది. ఆ కన్ఫ్యూజన్లోనే తల్లితో కలిసి చెన్నైలోని అన్నా యూనివర్సిటీకి చేరుకుంది. తీరా అక్కడికొచ్చిన తరువాత స్వాతికి తాము చేసిన పొరపాటు అర్థమైంది. తాము వెళ్లాల్సింది అన్నా యూనివర్సిటీ కాదని అన్నా అరంగంకు అని గ్రహించిన స్వాతి కంగారు పడింది. అన్నా అరంగంకు ఎలా వెళ్లాలో చెప్పాలంటూ కనిపించిన వారందరినీ అడిగింది. ఆ దారి తెలుసుకుని హతాశ్రాలైంది. ఎందుకంటే అగ్రికల్చర్ యూనివర్సిటీ చెన్నైలో లేదు, అది కోయంబత్తూర్లో ఉంది. చెన్నైకి కోయంబత్తూర్ 550 కిలోమీటర్ల దూరం. జర్నీకే 7 గంటలు పడుతుంది. ఓవైపు కౌన్సిలింగ్కు సమయం దగ్గర పడుతోంది, మరోవైపు అడ్రస్ తెలియడం లేదు. స్వాతి కళ్ల వెంట నీళ్లు తిరుగుతున్నాయి. తన ఆశల సౌధం కూలిపోతోందని, మనసు పడ్డ సీటు చేజారిపోయిందని కుమిలిపోయింది. తంగపొన్నుకు కూడా ఏం చెయ్యాలో తెలియక, కూతురు బాధను తీర్చేది ఎలాగో అర్థం కాక అయోమయంలో ఉంది. ఎవరైనా సాయం చేస్తే బాగుండు అని ఆ తల్లి మనస్సు తల్లడిల్లిపోయింది. మరి దేవుడు వారి మొరను విన్నాడో ఏమో. మనస్సున్న హృదయాలు పలకరించాయి. యూనివర్సిటీ క్యాంపస్లో వాకింగ్కు వచ్చిన వాళ్లు ఆ తల్లి బిడ్డలను చూశారు. వాళ్లు చేసిన తప్పేంటో తెలుసుకున్నారు. పైగా చదువులో స్వాతి ప్రతిభ వారిని కట్టిపడేసింది. ఇంటర్లో 1200కు గాను స్వాతి 1017 మార్కులు సాధించడం, అది పేదరికంలో పుట్టి ఫీవర్తో బాధపడుతూ అన్ని మార్కులు సంపాదించడం అంటే మాటలా? స్వాతి ప్రతిభను, ఆమె తపనను అర్థం చేసుకున్న ఆ వాకర్లు స్వాతి ఆశల సౌధం కూలిపోవద్దని ఆరాటపడ్డారు. ఓ విద్యార్థి బ్రతుకు బండబారిపోవద్దని తప్పించారు. మనసుంటే మార్గముంటుంది, మానవత్వం ఉంటే దారి అదే కనిపిస్తుంది. ఇక్కడ అదే జరిగింది. పేద విద్యార్థిని బంగారు భవిష్యత్తు కోసం తప్పించిపోయిన వాకర్ల హృదయాలు చేయి చేయి కలిపారు. వారికి యూనివర్సిటీ అధ్యాపకులు కొందరు అండగా నిలిచారు. ముందుగా తల్లి కూతుళ్లకు టిఫిన్ ఇప్పించారు. ఆ తర్వాత ఒక ఆయన ఆ అమ్మాయికి, ఆమె తల్లికి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేశాడు. మరొకరు తనకున్న పరిచయాలతో తమిళనాడు అగ్రికల్చర్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ సిఆర్ ఆనంద్ కుమార్ కు ఫోన్ చేసి స్వాతి విషయాన్ని వివరించాడు. కౌన్సిలింగ్కు లేటుగా వస్తుందని, సహకరించాలని కోరాడు. ఆ తరువాత పరిణామాలు సేమ్ సినిమాలో చూపించే విధంగా చకచకా సాగిపోయాయి. ఓ కార్ తల్లి కూతుళ్లను చెన్నై ఎయిర్పోర్ట్లో దింపింది. 10:05 నిమిషాలకు చెన్నై నుంచి కోయంబత్తూర్ వెళ్లే ఫ్లైట్ ఎక్కిన ఆ తల్లి కూతుళ్లు 11:40కి కోయంబత్తూర్లో దిగారు. అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న మరో కార్ వాళ్లను పికప్ చేసుకుని 12:15 అగ్రికల్చర్ యూనివర్సిటీలో దింపేసింది. మధ్యాహ్నం 2 వరకు కౌన్సిలింగ్ అయిపోయింది. స్వాతికి బీటెక్ బయోటెక్లో సీట్ వచ్చేసింది. తన జీవితం ఇలా మలుపు తిరుగుతుందని స్వాతి కలలో కూడా ఊహించుండదు. కానీ ఇది నిజం. ఇదో మానవత్వం చూపిన అద్భుతం.
ఫ్లైట్ టికెట్స్ ఇప్పించిన వ్యక్తి, కార్లను అరేంజ్ చేసిన వ్యక్తి, రిజిస్ట్రార్తో మాట్లాడని వ్యక్తి, ధైర్యం చెప్పిన వ్యక్తి, ఇలా ప్రతి ఒక్కరూ ఆమెకు జీవితాంతం గుర్తుంటారు. నేషనల్ డెస్క్, సాక్షి న్యూస్.